మన జీవితంలో రెండు విషయాలు చాలా ముఖ్యమైనవి. ఒకరోజు మనం పుడతాం. ఏదో ఒక రోజు మనం పోవలసిందే. మనకి ఏం జరిగినా అదంతా ఈ మధ్యలోనే జరగాలి. పైగా అదంతా మన మీదనే ఆధారపడి ఉంటుంది. రావడం, పోవడం మన చేతిలో లేదు. కాని ఈ మధ్యలో జరగాల్సింది మన చేతిలోనే ఉంది. కాలం ఎలాంటిదంటే అది ఎవరికీ వీడ్కోలు చెప్పి వెళ్ళదు. నమస్కారం కూడా చెయ్యదు. అది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. గడచిన ఆ కాలాన్ని చూసి మీకు బాధ కలగకపోతే మీకు కాలం మీద ప్రేమ లేనట్టే. ఇంతకీ మీకు మీ జీవితం మీద ప్రేమ ఉందా, లేదా? ఇక బతికేది కొద్ది రోజులు మాత్రమే అని తెలిస్తే అందరికీ జీవితం మీద ఎక్కడలేని మమకారం పుట్టుకొస్తుంది. అతి భయంకరమైన జబ్బు మీకు వచ్చిందని వైద్యుడు చెబితే వెంటనే అందరూ భగవంతుడా, ఎలాగైనా కాపాడవయ్యా అంటూ లబోదిబోమని ఏడుస్తారు. ఎందుకంటే బతికి ఉన్నప్పుడు ఎవరూ పెద్దగా జీవితానికి విలువ ఇవ్వరు. మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, మా బంధువులు ఏమనుకుంటారో, ఇరుగు పొరుగువాళ్లు ఏమనుకుంటారో అనే ఆలోచిస్తారు. నా భగవంతుడు నా గురించి ఏమనుకుంటాడో అనే ఆలోచన ఎవరికైనా ఉంటుందా? ఇంటికి బంధువులుగాని, స్నేహితులుగాని వస్తే వాళ్లకోసం మంచి మంచి వంటలు చేసి పెడతాం. అవే వంటల్ని మీరు బజార్లో పెట్టి అమ్మితే అందరూ తిని మిమ్మల్ని అభినందించడమే కాదు, డబ్బు కూడా ఇస్తారు. బంధువులు మిమ్మల్ని అభినందిస్తారేమో కాని డబ్బైతే ఇవ్వరు కదా. మరి వారికి వండి వడ్డించడంలో మన ఉద్దేశం ఏమిటి? వాళ్లను మెప్పించడం. దానికోసం మంచి వాచి, మంచి దుస్తులు, మంచి చెప్పులు ధరిస్తాం. కొందరైతే అద్దెకు కారు కూడా తీసుకుంటారు. వాళ్ల ముందు గొప్పగా కనిపించాలని. మరి భగవంతుడు ఏమనుకుంటాడని కాని, మీ హృదయం ఏమనుకుంటుందని కాని మీకెప్పుడైనా అనిపిస్తోందా? అనుబంధం, ప్రేమ దేనిమీద ఉండాలో దానిమీద లేకపోతే ప్రయోజనమేమిటి? మనం ఉత్త చేతులతో వస్తాం, ఉత్త చేతులతో పోతాం. మనతో పాటు దేన్నీ తీసుకువెళ్లలేం. సంపదలు, గౌరవం, ప్రతిష్ఠ ఇవేవీ మన వెంట రావు. ఒక నాయకుడు లేదా గొప్ప వ్యక్తి మరణిస్తే అతన్ని కడసారి చూడ్డానికి వెళ్లేవాళ్లంతా పుష్పగుచ్ఛాలాంటివి తీసుకువెళ్తారు. వాటిని ఆ వ్యక్తి పక్కనో, ఇంటి ముందరో పెడతారు. అవన్నీ సాయంకాలానికి చెత్తబుట్టలో పడతాయి కాని అతను తన వెంట తీసుకువెళ్తాడా? వాస్తవానికి మీ ఉనికి ఏమిటో మీరు అర్థం చేసుకోవడం చాలా అవసరం. మీరు ఒక నీటి బిందువు మాత్రమే, సముద్రం కాదు. కాని సముద్రం కావాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు నీటి బిందువులా ఉన్నంతకాలం మీలో ఒక సముద్రం ఇమిడి ఉంది, కానీ మీరు సముద్రం కాదు. ఈ ప్రకృతి నియమాలన్నీ బిందువుకు మాత్రమే వర్తిస్తాయి, సముద్రానికి కాదు. మనలో ఇంతటి విలువైన శ్వాస వస్తున్నప్పటికీ దాన్ని అదృష్టంగా భావించడం లేదు. కాని అన్నిటికన్నా అదే శుభప్రదమైనది. దాన్ని మించిన సాఫల్యత ఏదీ లేదు. దాని విలువను గుర్తించాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని స్వీకరించాలి. అప్పుడే మీ జీవితం సఫలమవుతుంది. అప్పుడు మాత్రమే జీవితంలో అసలైన ఆనందం వెల్లి విరుస్తుంది.